గణేష్ నవరాత్రి ఉత్సవాల ముగింపు సందర్భంగా హైదరాబాద్ రోడ్లోని రాఘవేంద్ర కాలనీలో మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించి అన్నదానం ప్రారంభించారు. ఈ సందర్భంగా సుమారు 2000 మందికి అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో కాలనీ అధ్యక్షుడు సత్తిరెడ్డి, మాజీ కౌన్సిలర్ బొజ్జా నాగరాజు, కాంగ్రెస్ నాయకుడు ఇటీవల శ్రీనివాస్, షిరిడి సాయిబాబా దేవాలయ చైర్మన్ రాంబాబు, రాజేష్ రెడ్డి, కృష్ణ, శేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. శ్రీ రాఘవేంద్ర కాలనీ గణేష్ సర్కిల్ లో ఏర్పాటు చేసిన గణేష్ మండపం నందు గత 9 రోజులుగా గణేష్ నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా అత్యుత్సాహంతో బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. ప్రతిరోజు వివిధ రకాల కార్యక్రమాలు మహిళా మండల భజనలు, కీర్తనలు, లక్ష్మీ సహస్రనామం, విష్ణునహ సహస్రనామం, భగవద్గీత పారాయణము, సహస్రదీపాలంకరణ, స్వామివారికి వివిధ రకాల కూరగాయలతో అలంకరణ మరియు 9వ రోజు మహాప్రసాద నివేదన అనంతరము భక్తులకు అన్నప్రసాద వితరణ కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది. అలాగే రేపు ఉదయం 11 గంటలకు శ్రీ గణేష్ మహాస్వామి యొక్క మహాప్రసాదమైనటువంటి లడ్డును వేలంపాట నిర్వహించబడుతున్నది. కావున భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయవలసిందిగా కోరుచున్నాము. అలాగే రేపు ఉదయం 11:30 శోభాయాత్ర ప్రారంభమై రాఘవేంద్ర కాలనీలో గల ప్రతి ఇంటి వద్దకు గణేష్ ఓకేనా నల్గొండ మరియు పట్టణ ప్రాంత ప్రజలకి ముందస్తుగా ఈ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహించినందుకు అందరికీ శుభాభివందనలు. మేము ఇక్కడ రాఘవేంద్ర కాలనీలో సుమారు 1500 మందికి పైచులకు ఈరోజు అన్నదానం చేయడం జరిగింది. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని మాకున్న ఉత్సాహానికి మళ్ళీ ఇంకొకసారి అన్నదానం పెట్టేలాగా ఉత్సాహపరిచిన ప్రతి ఒక్క భక్త సమావేశాలందరికీ మా పాదాభివందనాలండి. అండ్ మా రాఘవేంద్ర కాలనీలో గణపతి యొక్క విశిష్టత ఏంటంటే మా కాలనీ యొక్క ఆడపడుచులు ప్రతిరోజు వాళ్ళ ఇంట్లో పండగలాగా, వాళ్ళ ఇంట్లో ఏదో సంబరం జరిగితే ఎట్లయితే చుట్టాల్లాగా వచ్చే సంబరాలు చేసుకుంటారు ఆ విధంగా వచ్చి ప్రతిరోజు కుటుంబ సభ్యులంతా కలిసి దాదాపు ఒక 50 నుంచి 60 మంది మహిళలు ఎవ్రీడే ఒక స్పెషల్ ప్రోగ్రాం. ఒకరోజు దీపమహోత్సవం అని, మరొక రోజు కూరగాయలతో విగ్రహాన్ని అలంకరణ చేయడం, మరొక రోజు కోలాటం ఆడడం, కొన్ని కార్యక్రమాలు గేమ్స్ అవన్నీ ప్లే చేసుకుంటూ వాళ్ళ యొక్క ఐక్యతని చాటుకుంటూ మేము ఉత్సాహపరుచినటువంటి ఈ కమిటీ ఏదైతే ఉందో ఈ గణేష్ నవరాత్రి ఉత్సవాలు చేయడం అనేది మా కమిటీ మొదటి సంవత్సరం చేయడం జరుగుతుంది. ఇది ఇలాగే కంటిన్యూ చేయడానికి మా ఆడపడుచులంతా కూడా మాకు చాలా సహకారం చేసినారు. మేము నెక్స్ట్ జరిగే ఉత్సవాల్లో మరింత వైభవంగా చేసి నల్గొండ పట్టణంలో ది బెస్ట్ వినాయక చవితి, వినాయక నిమజ్జనం, వినాయకుని యొక్క ఘన వేడుకలు ఎలా జరుగుతాయో మా దగ్గర